బిగ్ బాస్ ఇవాల్టి ప్రోమో అయితే ధూమ్ధామ్ గా సాగింది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటూ కంటెస్టెంట్స్ ని పీల్చి పిప్పి చేస్తున్న బిగ్ బాస్ ఇవాల్టి ఎపిసోడ్ లో వారి అకాడమిక్ టాలెంట్ హంట్ స్టార్ట్ చేశాడు. ఇక ఇవాల్టి ప్రోమో విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోని హౌస్ మేట్స్ అందరితో రేషన్ ఛాలెంజ్ కి సమయం ఆసన్నమైంది అంటూ ఈ విధంగా అంటారు. మీరు ఆహారాన్ని నిల్వ చేసుకునే సమయం ఆసన్నమైంది. మీలో ఎవరు ఎక్కువగా నిల్వ చేసుకుంటారో వారికి అంత మొత్తం ఆహారం లభిస్తుంది. కావున అందరూ శక్తికి మించి పోటీ పడండి. ఎందుకంటే టాస్క్లు ఆడాలంటే శక్తి కావాలి, శక్తి కావాలంటే ఆహారం కావాలి అంటారు. ఇక ఇవాల్టి టాస్క్ అయినా వినండి, గుర్తుంచుకోండి మరియు రాయండి అన్న టాస్క్ పైన రేషన్ అనేది పూర్తిగా ఆధారపడుతుందని ఒక పరీక్ష లాంటి టాస్క్ పెడతారు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలా విన్న వాటిని అన్నింటినీ కూడా గుర్తుంచుకొని ఒక వరుస క్రమంలో బోర్డుపై రాయాల్సి ఉంటుంది. ఇక ఏ క్లాన్ అయితే ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్స్ రాస్తుందో వాళ్ళు విన్నర్స్. ఇక ఈ టాస్క్ కి నబీల్ సంచాలక్ గా అపాయింట్ అయ్యారు. ఈయన మాత్రం ఒక స్ట్రిక్ట్ టీచర్ లాగా ఎక్కడా మాస్ కాపింగ్ జరగకుండా ఈ పరీక్షని నిర్వహిస్తున్నారు. ఇక ఈ టాస్క్ లో భాగంగా నిఖిల్ ఆన్సర్ చేసే టైంలో మైండ్ లో ఆన్సర్స్ లేక బ్లాంక్ ఫేస్ పెడతాడు. ఇక పక్కనే ఉన్న మణికంఠ అండ్ యష్మి నిఖిల్ కి ఆన్సర్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది చూసిన నబీల్ లాస్ట్ వార్నింగ్ అంటూ ఈసారి చూస్తే ఎగ్జామ్ హాల్ నుండి బయటికి పంపేస్తానని అంటాడు. ఇక దాని తర్వాత బిగ్ బాస్ సీతను మంకీ అండ్ డాంకీ ఎలా అరుస్తాయో చేసి చూపిమంటారు. ఇక దానికి సీత ఒక వింత శబ్దం చేస్తుంది. ఇక అది విన్న హౌస్ మేట్ షాక్ అయ్యి ఇది ఏ యానిమల్ సౌండ్ అబ్బా అంటూ ఆట పట్టిస్తారు. ఇక దానికి సీత మాట్లాడుతూ ఇది నా వాయిసే బిగ్ బాస్, నేను ఇలానే అరుస్తానంటుంది. ఇక పక్కనే ఉన్న టాలెంటెడ్ అండ్ సెంటిమెంటల్ స్టార్ నాగమణికంట అచ్చం డాంకీని ఇమిడియేట్ చేస్తూ అరుస్తాడు. ఇక వాయిస్ చూస్తే ఎగ్జాక్ట్ డాంకీ అన్నట్టుగానే ఉంటుంది. ఇక వాహ్ క్యా బాత్ హై నాగమణికంట అంటూ హౌస్ మేట్స్ అందరూ కూడా పొగుడుతాడు నాగమణికంటను. అయితే ఈసారి ఏ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్లు బయటపడతారో అని ట్రోలర్స్ అందరూ కూడా కాసుకొని కూర్చున్నారు ట్రోల్ చేయడం కోసం. అక్కడితో ఇవాల్టి మొదటి ప్రోమో అయితే ఎండ్ అవుతుంది. మొత్తంగా ఇవాళ మొత్తం నవ్వులు పువ్వులుగా సాగిపోతున్నట్టుగా అనిపిస్తుంది ప్రోమో చూస్తుంటే. ఈ ప్రోమోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.